హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ నివేదిక సిద్ధం. 51% ఫిట్‌మెంట్‌కు ఆమోదం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం మరోసారి పోరుబాట అయితే పట్టారు. ప్రధానంగా 51% ఫిట్మెంట్‌తో కూడినటువంటి నూతన పీఆర్సీ పే రివిజన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. మరి ఈ అంశాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ ఉండాలంటే, పెరుగుతూ ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కనీసం 51% వేతన పెంపు ఉండాలని వారు గట్టిగా కోరుతూ ఉన్నారు. మరి ఈ డిమాండ్‌ను నొక్కి చెబుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు వారు జూన్ 2వ తేదీని గడువుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యోగులందరికీ కూడా ఈ శుభవార్త అందాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా వారు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. కార్యాలయ పనులకు ఆటంకం కలగకూడదనే ఆహ్, తన తమ నిరసనను శాంతియుతంగా గానీ, అంతే శక్తివంతంగా గానీ తెలియజేశారు. గ్రామ సచివాలయాల నుండి సచివాలయం వరకు ప్రతి చోట కూడా ఉద్యోగులు ఏకతాటిపైకొచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తడం గమనార్హం. కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఏళ్లగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై వారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ కష్టార్జితం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఒకటి. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఆరోగ్య పథకం వల్ల ఉద్యోగులకు సరైన సమయంలో సరైన వైద్యం అందటం లేదన్నది వారి యొక్క వాదన. కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ఆసుపత్రులు వాటిని అంగీకరించకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా సొంత డబ్బుల సొంత డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ హెల్త్ స్కీమ్‌ను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించేలాగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సిపిఎస్ రద్దు అంశం కూడా ఈ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని, తమకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ తిరిగి పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. తమ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేది ఓపీఎస్ మాత్రమేనని వారు బలంగా నమ్ముతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన కరువు భత్యం కూడా సకాలంలో అందటం లేదు. ఇప్పటికే పలు విడతల డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల నెలవారీ ఆదాయంపై ప్రభావం పడుతోంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది పీఆర్సీ నివేదిక. ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మరో 5, 6 నెలలు గడిస్తే 3 సంవత్సరాల సుదీర్ఘ కాలం పూర్తవుతుంది. సాధారణంగా 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ ప్రక్రియలో ఇంతటి ఆలస్యం జరగడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉన్నారు. అసలు పీఆర్సీ నివేదిక సిద్ధమైందా? లేదా ఒకవేళ సిద్ధమైతే ప్రభుత్వం దానిని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఉద్యోగుల ప్రధాన పాత్ర. పీఆర్సీ ప్రక్రియ అనేది చాలా పెద్ద తతంగం. ముందుగా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. ఆ చర్చల అనంతరం ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించాలి. చివరగా అధికారిక జీవోలు జారీ చేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే నివేదికను బయటపెట్టి చర్చలు ప్రారంభించాలని ఉద్యోగ జేఏసీ కోరుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. జూన్ 2వ తేదీలోపు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు దిగడానికి కూడా
వెనకాడబోమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. తమ న్యాయమైన కోరికల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంతో స్పందించి వెంటనే 51% ఫిట్మెంట్ ప్రకటించి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ఉద్యోగ లోకం ఆశిస్తోంది.